చూసేవరా శంకరం, నీ చెల్లెలు ఎంత మారిపోయిందో. దాన్ని ఎంత గారాభంగా పెంచాను చెప్పు. హఠాత్తుగా దానికి మొగుడు గుర్తొచ్చాట. మొగుడు వాడు వచ్చి 4 మాయ మాటలు చెప్పగానే వాడు వెంట తోకడించుకుంటూ వెళ్ళిపోయిందిరా. నువ్వేంట్రా అలా దేవదశలో కూర్చున్నావు? పిచ్చినాగన్నా, నువ్వేం వర్రీ కాకు. దాని బాబులాగా ఎంజాయ్ చేద్దావు గాని. నిన్నే నీకు సంబంధం చూశాను రా. 20 లక్షల కట్నం, అమెరికా వీసా లంచం. సారీ, లాంఛనో. ఇంత జరిగాక కూడా ఎందుకే నన్ను గుడ్డులా అమ్మేయాలనుకునే తాపత్రయం? నన్ను ఎవరిది చేసుకోదు. నేను అమెరికా వెళ్ళిపోతానేమ్మా. మరి దానికి డబ్బు? మన ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అమెరికా వెళ్ళిపోతానే. చెప్పు తీసి కొడతాను. ఈ ఇల్లు మా నాన్న ఇచ్చిందిరా. మీ నాన్న సన్యాసుల్లో కలిశాక నాకు మిగిలింది కొంపొక్కటే. దీన్ని కూడా అమ్మేసి నన్ను కూడా సన్యాసుల్లో కలిసిపోమంటావా? నా ప్రాణం పైన ఒప్పుకోను. అమ్మా ఒప్పుకోవే, నాకు ఇంకే దారి లేదే. చేనోర్మై, ఏ దారి లేకపోతే గోదట్లకు దూకు. ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, మర్యాద మంట కలిపిందే నీ అమెరికా పిచ్చే కదరా. పరపో, ఇల్లు అమ్ముతాడట. ఇల్లు ఊరుకోరా, బాధపడకు. రే, వాళ్ళు చూడ వర్షంలో తడుస్తున్నారు. జ్వరం వస్తుందని చెప్పరా. రే, వర్షం బయట లేదు, నీ కళ్ళల్లో ఉంది. మెల్లగయ్యా, రాళ్ళుంటాయి, మెల్లగా. ఒరే మనవడా, నెల రోజుల నుంచి నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా. పెళ్ళంతో గొడవ ఎందుకురా, హాయిగా కాపురం చేసుకోక. అవునరా, కొడుకులు ఆస్తులు పంచుకొని అనుబంధాలు తెంచుకొని వేరే కాపురాలంటూ గుండెల మీద తంతారు. కూతుళ్ళేమో అందినంత దోచుకొని అత్తారిళ్ళకి హాయిగా వెళ్ళిపోతారు. కాని ఊపిరాగిపోయేదాకా నీతో నీడలా నీ వెంటే ఉండేది నీ అర్థంగి ఒక్కటేరా. భార్య అంటే భారం కాదురా, బ్రతుకులో భాగం. పక్షవాతంతో నా కాలు పడిపోయినా చేతికర్ర కొనుక్కోలేదురా. దీని చేతి ఊతాన్ని ఆసరాగా తీసుకున్నాను. ఇది కూడా నన్ను భుజాన వేసుకుని బరువు అనుకోలేదురా, తన పరువు అనుకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక్క కాలే కాదురా, నా అవయవాలన్నీ పోయినా లెక్క చేయను. ఎందుకో తెలుసా, నాలో ఒక భాగంగా కలిసిపోయిన భార్య ఉంది అన్న ఒకే ఒక్క తృప్తి. అర్థం చేసుకోరా, నువ్వేం పోగొట్టుకుంటున్నావు. పదవే, పోదాం. అట్టగేనయ్యా, మెల్లగా. రేఖా, తిను. నువ్వా? మళ్ళీ ఇంకేం చేద్దామని వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని వచ్చాను క్రాంతి. రా క్రాంతి, మన ఇంటికి వెళ్దాం. మనిల్లా? అదెక్కడుంది? నీదా ఇల్లు, నాది ఇల్లు. ఇదేమన్నా సీతా సావిత్రి కాలం అనుకున్నావా? నువ్వు సారీ చెప్పి రమ్మనగానే ఆనందంతో తలూపి నీ వెంట పరిగెత్తుకు రావడానికి. ప్లీజ్, నన్ను ఏడిపించడానికి డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో నవల్స్ చదివాను. ఇలాంటి కథలన్నిట్లోనూ అదే క్లైమాక్స్. ప్లీజ్ క్రాంతి, ఇంతటితో ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టు. నాటకమా? ఇదేమన్నా సినిమా అనుకున్నావా? జీవితం. అలా క్రాంతి, ప్లీజ్. వైఫ్ అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. భార్యాభర్తల్లో ఒకరితోడు ఒకరికి లేకపోతే బ్రతుకు ఎడారవుతుందని తెలుసుకున్నాను. ఏ మొగుడు ఏ పెళ్ళాన్ని టార్చర్ చేయనంత నీచంగా నేను హింస పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్రాంతి. నేను ఇప్పుడు రియల్గా రియలైజ్ అయ్యాను. ప్లీజ్ నాతో వచ్చే క్రాంతి. ఎలా రావాలి? నాకు క్యారెక్టరే లేదని, ఎవడు డబ్బిస్తే వాడి పక్కలో పడుకుంటానని ఫోటోలు పంచి మరీ ఊరంతా చాటింపేశావుగా. మర్చిపోయావా? ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తే మనం చేసేది సంసారం అవ్వదు, వ్యభిచారం అవుతుంది. క్రాంతి,
అదంతా నా కంప్యూటర్ బ్రెయిన్తో క్రియేట్ చేసిన కట్టు కదని నీకు తెలీదా? నాకు తెలుసు, కానీ జనానికి తెలీదుగా. నేను చెప్తాను, కావాలంటే 10 మందిలోకి వచ్చి ఏ తప్పు చేయని నిప్పు నా క్రాంతి అని చెప్పు తీసుకొని నన్ను నేను కొట్టుకొని మరీ చెప్తాను. ఆహా, చెప్తావా? అయితే చెప్పు. అందరికీ బాగానే పెట్టాడు చెవులో పువ్వు. చూడు, నువ్వా మాట వీళ్ళందరికీ గొంతెత్తి మరీ చెప్పు. నేను అప్పుడే చెప్పానా? క్రాంతి, ఎంత కాదనుకున్నా మంది మామూలు సంబంధం కాదు, శాశ్వతమైన పెళ్లి బంధం. పెళ్లి బంధం అసలు ఆ మాటలకు అర్థం తెలుసా నీకు? మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ సెక్స్, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ కంపానియన్షిప్. పెళ్ళంటే స్నేహం, ప్రేమ, తోడు, ఓదార్పు, త్యాగం. నీ దగ్గర దొరకనివన్నీ అభినయ్ దగ్గర నాకు దొరికాయి. శారీరకంగా ఎలాగూ లేదు, కనీసం ఏనాడైనా మనం మానసికంగానైనా కలిసావా? లేదుగా. మరి మనది పెళ్ళంటావా? మొలతాడు కట్టిన ప్రతివాడు మగాడు కానట్టే తాళి కట్టిన ప్రతి మగాడు మొగుడు కాలేడు. కానీ నేను ఇప్పుడు పూర్తిగా కళ్ళు తెరుచుకున్న క్రాంతి. ఇట్స్ టూ లేట్. నేను పూర్తిగా మారిపోయాను క్రాంతి. ఫర్ వాట్? నువ్వు మారితే నాకేంటి, మారకపోతే నాకేంటి? నీలో ఈ మార్పు కోసం 1 రోజు 2 రోజులు కాదు, 1 year వెయిట్ చేశాను. నువ్వు మారతావనో, మారాలనో, మారితే మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రావాలనో నేను ఈ కాలనీకి రాలేదు. నువ్వున్నా లేకపోయినా నాకంటూ ఒక బ్రతుకుందని, నువ్వు లేకపోయినా నేను బ్రతకగలని చెప్పాలనుకున్నాను. బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది భార్యాభర్తల్లో ఈక్వల్ గా ఉండాలని, భర్త వదిలేస్తే తన బ్రతుకు ఏమైపోతుందోనని భార్య అడ్జస్ట్ అవుతున్నట్టే వైఫ్ వదిలేస్తే తన బ్రతుకు నరకమే అవుతుందని నీలాంటి ప్రతి భర్త తెలుసుకోవాలనుకున్నాను. ఏ జనం దగ్గర ఏ నోటితో నేను చెడిపోయానని వాగావో, అదే జనం దగ్గర అదే నోటితో నిన్ను నువ్వే చెడిపోయిన వాడిగా చెప్పించాలనుకున్నాను. అదే అదే జరుగుతోంది. ఇది చాలు, ఈ తృప్తి చాలు, ఈ గెలుపు నాకు చాలు. క్రాంతి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా నన్ను వదిలిపెట్టి ఈ ఇంట్లో ఇంకోటితో కాపురం చేస్తున్నానంటే నన్ను నమ్మంటావా? ఎస్, ముమ్మాటికి. 3 మూర్ల పసుపు తాడుతో 3 ముళ్ళు వేసినంత మాత్రాన ఆడదాని జీవితం మీద, మనసు మీద, వ్యక్తిత్వం మీద ఎక్కడలేని అధికారాలు వచ్చేస్తాయనుకోవడం నీలాంటి మగాళ్ళ భ్రమ. మనసుని జయించలేని మగాడితో మనువే కాదని ఆనాటి మనువే చెప్పాడు. హింసించే భర్తని వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఆ బృహస్పతే చెప్పాడు. జీవితంలో అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందట. అప్పుడు ఇన్వైట్ చేయకపోతే అంతే సంగతులు. తుది శ్వాస విడిచే వరకు ఇక మనల్ని చూడనే చూడదట. వైఫ్ కూడా అంతే. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఇట్స్ ఎ పర్మనెంట్ లాస్. యు కాంట్ గెయిన్ హర్ బ్యాక్ అగైన్. అమెరికా అమెరికా అంటూ కలవరించి లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ వైఫ్ నే కోల్పోయావు. ప్లీజ్ క్రాంతి, అలా అనుకో. నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. నాకున్న ఒకే ఒక దిక్కు నువ్వే. సారీ, నాకంటే తెలివైన వాళ్ళు, అందగత్తెలు, చురుకైన వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. నీలో నిజంగానే మార్పు వస్తే ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకో. అట్లీస్ట్ తననైనా జాగ్రత్తగా చూసుకో. ఇది చాలా అన్యాయం. తప్పు ఒప్పుకొని లెంపలేసుకున్న భర్తతో ఏ వైఫ్ ఇలా మాట్లాడదు. ఎస్, ఐఎమ్ వైఫ్ 2001, నాట్ వైఫ్ 1900. ఆడదాని హృదయం అద్దం లాంటిది. ఒక్కసారి ముక్కలైందో ఇంకతుక్కోదు. సో హ్యాండిల్ విత్ కేర్. నా గుండె తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇప్పుడు ఇంటి తలుపులు కూడా మూసేస్తున్నాను. మా ఆయన వచ్చే టైం అయింది. ప్లీజ్. అంటే ఇంతకాలం ఆడింది నాటకం కాదన్నమాట. భలే వెరైటీగా ఇచ్చిందే షాక్ ట్రీట్మెంట్. అవును, ఈ కాలం మగాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాడు అక్కడున్నా చాలు, దిక్కుమాలనాడు. వీడు మంచోడు అనుకుని అనవసరంగా సపోర్ట్ చేశాం. ఈ నీటి వదలకూడదు అసలు. నువ్వు నన్ను బంధించినా నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్రాంతి. నేను పాయిజన్ తాగేశాను. ఇప్పటిదాకా శంకరంతో నువ్వు బయట ఏం మాట్లాడావి? పనిష్మెంట్ అతను ఒక్కడికే కాదు, నాకు కూడా ఇవ్వాలి కదా. ఆడదానికి ఒక రూలు, మగాడికి ఒక రూలు ఉండకూడదు క్రాంతి. భార్యని హింసించిన భర్తకి ఏ గతి పడుతుందో
భర్తకు ద్రోహం చేసిన భార్య కూడా అదే గతి పట్టాలి. అభినయ్ చంద్రాన్ని తీసుకురావడం కోసం వెళ్ళాడు రేఖ. నేను చెప్పాను కదా నీ మొగుడు నిన్ను క్షమిస్తాడని. క్రాంతి, వద్దు క్రాంతి, అతన్ని రావద్దని చెప్పు. అదేంటే ఈ పాపాత్మరాలి మొహం చూస్తే అతనికి ఎక్కడ లేని పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ అవాయిడ్ హిమ్ క్రాంతి, రావద్దు చెప్పు. అతనికి నా మొహం చూపించలేక. అభి అదెంత పని చేసిందో చూసావా? పాయిజన్ తాగేసింది. రేఖ, రేఖ, ఎవరొచ్చారు చూడు.